నా పేరు ఎల్లంచెట్టి వెంకటేశ్వరరావు. మాది పల్నాడు జిల్లా పిన్కొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షుని. ఈ వీడియో చేయడానికి గల కారణము పవన్ కళ్యాణ్ గారు ఈ పేరు స్మరించిన వాడు అభివృద్ధిలోకి రాడేమో అని పవన్ కళ్యాణ్ గారు ఏదో విధంగా విమర్శించడం, వాళ్ళ పేరు తెచ్చుకుందాము, 4 టీఆర్పీలు పెంచుకుందాము అన్న ఆలోచనతోటి ప్రతి ఒక్కరూ అదే ఆలోచనలో అదే దూరంలో ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు ప్రజలకు అనే ఆలోచన లేదు. ₹4 డబ్బులు పడ్డాయా పేటీఎం బ్యాచ్కి, 4 టీఆర్పీలు పెరిగినాయి అని ఆలోచిస్తున్నారు. మొన్న రీసెంట్గా తెలంగాణలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి పెట్టినట్టుంది. తెలంగాణ పవన్ కళ్యాణ్ గారు రావడానికి ఒప్పుకోరా, అడుగు పెడితే ఊరుకోరా, ఖబర్దార్ చెబుతున్న రేపు అనగా 2వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గడ్డ మీద అడుగు పెడుతున్నారు. దమ్ముంటే తెలంగాణలోని ఎవడైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఆపే శక్తి ధైర్యం చేయండి. మీ అంత తెలుసు, ఇక్కడ ఆంధ్ర నుంచే చూపిస్తాం మీ శక్తి, మా శక్తి ఏందో. పవన్ కళ్యాణ్ గారి డబ్బులు, అక్కడ వరదలు వస్తే పవన్ కళ్యాణ్ గారి డబ్బులు కావాలన్నా, కరోనా వస్తే పవన్ కళ్యాణ్ గారి ఆర్థిక సాయం కావాలన్నా, ఈ సమస్యలు వస్తే పవన్ కళ్యాణ్ గారు కావాలన్నా, పవన్ కళ్యాణ్ రాజకీయంగా అక్కడ అభివృద్ధి చెందుతుంటే మీరు ఓర్చలేకపోతున్నారా? ఎవరికి ఇబ్బంది కలుగుతుంది అక్కడ పవన్ కళ్యాణ్ గారు అడుగు పెడితే? ఆ కుక్కలంతా బయటకు వచ్చి మరగటం మానుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఆంధ్రాలో ఎలా అయితే అభివృద్ధి చెందుతట్టు చేస్తున్నాడో, ప్రజా సమస్యల మీద ఎలా అయితే పనిచేస్తున్నాడో, తెలంగాణ రాష్ట్రం కూడా మన తెలుగు రాష్ట్రం, అది కూడా అక్కడ కూడా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేయడానికి పార్టీ కార్యక్రమాలు, విధి విధానాలు ఏర్పాటు చేస్తుంటే మీకు అటు ఇబ్బంది అవుతుందా? ఎవరికి నిప్పి జరుగుతుంది అక్కడ? రూపాయి కమ్ముడు పోయి మీరు ఇలా పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తే మీకు రాజకీయ భవిష్యత్తు కాదు కదా, రోడ్ల మీదకి వచ్చే అవకాశం కూడా లేదు. ఇక్కడున్న జనసేన పార్టీ కాదు, అక్కడున్న జనసేన పార్టీ పోరాటాలకి పురిటి గడ్డ, తెలంగాణ గడ్డ. మీ ఎంత తెలుస్తుందని మరొకసారి వినియోగించుకుంటున్నాము. రెండోది, మేము కాపులం, మా పవన్ కళ్యాణ్ గారి కాపులు మాకు అన్యాయం చేస్తున్నాడు, మాకేం చేయట్లేదని ఇక్కడ కాపులు కొంతమంది మాట్లాడుతున్నారు. నేను మాట్లాడుతున్నాను మిమ్మల్ని, నేను కూడా ఒక కాపుని. నాకు పవన్ కళ్యాణ్ గారి వల్ల ఇబ్బంది లేదు, పవన్ కళ్యాణ్ గారి వల్ల మాకు మేలే జరిగింది, మా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మీరు కాపులు అయి ఉంటే ఎంతమంది పవన్ కళ్యాణ్ గారి పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు? ఎంతమంది పవన్ కళ్యాణ్ పార్టీకి మద్దతు ఇచ్చారు? ఎంతమంది కాపులు యూనిటీగా, ఐక్యతగా ఒక నాయకుని ఎన్నుకున్నారు? 70 సంవత్సరాల చరిత్రలో పవన్ కళ్యాణ్ ఒక కాపుని ఉప ముఖ్యమంత్రి కూడా చేసిన ఘనత లేదు. ఆంధ్ర రాష్ట్రంలో 2024లో ఛాన్స్ దొరికింది. అయినా కడుపు మంట ఓర్చుకోలేక కొంతమంది కులస్తులు కానీ, కొంతమంది పేటీఎం బ్యాచ్ కానీ, కొంతమంది కాపు కులంలో అమ్ముడుపోయిన వాళ్ళు కానీ ఈరోజు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి పవన్ కళ్యాణ్ గారిని పేరు చెబుతున్నారు. నేను చెప్పేది మీకు ఒకటి, కాపు కులంలో పుట్టి ప్రతి ఒక్కడు ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని కాపుకు అంటగట్టవద్దు. ఆయన కాపు కులస్తులు ఒక్కడే కాదు, ప్రజానాయకుడు, దేశ నాయకుడు. అలా చూసిన రోజు మాత్రమే మన కాపు కులం కూడా అభివృద్ధి చెందింది. దయచేసి ప్రతి ఒక్కరికి చెబుతున్నాను, మీరు పెద్దలు, అనుభవజ్ఞులు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ముందు మనం పవన్ కళ్యాణ్ గారికి ఏం చేశాం, ఎంతవరకు న్యాయం చేయగలిగాం, పవన్ కళ్యాణ్ గారి బాటలు ఎంతవరకు నడిచాం, ఒక కాపు నాయకుడిగా ఎంతమంది ఆయన అండగా ఉన్నాం? ఆయన పవన్ కళ్యాణ్ గారు కాపు నాయకుడు అయితే ఆయన అండగా ఎంతమంది ఉన్నారు? మీరు ఆ అండగా ఉన్న తర్వాత మాత్రం మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించండి. మనకు పూర్తి స్థాయిలో అధికారం రాలా, ఒక ఉప ముఖ్యమంత్రిగానే ఉన్నాం, కొంతమంది మాత్రం ఎమ్మెల్యేలు ఉన్నాం. మనం కూడా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ మనకు న్యాయం చేయకపోతే అప్పుడు మనం నిర్ణయం తీసుకుందామండి, ఒక కాపు నాయకుడిని ఎన్నుకుందామండి. అప్పటిదాకా మాత్రం పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ఒక జనసేన పార్టీ నాయకుడిగా, ఒక కాపు నాయకుడిగా నేనైతే ఒప్పుకోను. మా ప్రాంతంలో, మా బొల్లాపల్లి మండలంలో ఎస్టీలు ఎక్కువ మంది ఉన్నారు. అయినా సరే మేము జనసేన పార్టీకి ఒక ఎస్టీ నాయకుడిని మండల అధ్యక్షుడిగా ఎన్నుకోగలిగిన ఒక కాపు నాయకుడిగా. ఎందుకు ఎన్నుకున్నామంటే పార్టీ డెవలప్ అవ్వాలి, మనం ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు అడుగుచాలని నడుస్తా. మేము ఒక ఎస్టీ కులానికి సంబంధించిన వ్యక్తిని మేము ఇక్కడ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. మాకు లేని బాధ మీకేంది? మా ప్రాంతం అభివృద్ధి చెందాలంటే పవన్ కళ్యాణ్ గారు త్వరలో వస్తారంట. అలాంటి సమస్యలు చెప్పుకోగలిగాం మేము ఆయనకి, ఆయన ఉండబట్టే కదా మేము ధైర్యంగా ఇక్కడ సమస్యలు చెప్పుకోవడానికి ముందుకు వచ్చింది, ధైర్యంగా ఇక్కడ వీడియో చేయడానికి వచ్చింది. గత 2019 ప్రభుత్వంలో మీరేం మాత్రం బయటకు వచ్చి
అక్కడ అప్పటి ముఖ్యమంత్రిని మాట్లాడగలిగారు. మిగిలిన ముఖ్యమంత్రులు ఉంటే, మిగిలిన ప్రభుత్వం ఉంటే మాట్లాడే దమ్ము లేదా మీకు? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉంటే మాత్రమే పవన్ కళ్యాణ్ విమర్శించడానికి బయటకు వస్తారు కాపు నాయకులు. ఎందుకని? అమ్ముడు పోయారా? అమ్ముడు పోవద్దు మీరు. అమ్ముడు పోయేటట్టయితే పవన్ కళ్యాణ్ గారిని క్షమించే స్థాయి లేదు. మీరే సొంత పార్టీలు పెట్టుకొని మీరే ముఖ్యమంత్రి అవ్వండి. కాపులు మొత్తం కలిసి ఏకమయ్యి. ఇప్పటికీ కాపుల్లో రకరకాల సంఘాలు ఏర్పడ్డాయి. ఒక తాటి మీదకి రాలేదు. పైగా పవన్ కళ్యాణ్ గారు ఏం చేయలేదు. పవన్ కళ్యాణ్ ఒక పార్టీకి ముద్ర చేసి, ఒక కులానికి ముద్ర చేసి, దాన్ని అవమానించి ఆయన రాజకీయంగా ఎదగకుండా రాష్ట్రాన్ని నాశనం చేయడానికి మీరు పూనుకున్నట్టుంది. మేమంతా కాపులమంతా పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ మాత్రం అండగా ఉంటామని మరొక్కసారి వినియోగించుకున్నాం. జై హింద్, జై జనసేన.